ఓకేనా? ఈరోజు తిరుపతిలో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం జరుగుతుంది. 14వ డివిజన్లో కూటమి నాయకులు మొన్నటి రోజున రాత్రి వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని వాళ్ళు కట్టుకొని మాపై తప్పుడు కేసులు బనాయించడానికి ఆ ఫోటో విజువల్స్ తీసుకొచ్చి మాపై కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈస్ట్ పోలీస్ వారు దాన్ని 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దానిపై స్టేషన్కి పిలవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ డివిజన్లో మా ఫ్యామిలీ చురుగ్గా పార్టీకి పనిచేస్తుందని చెప్పి నెపంతో మా పైన దొంగ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న కూటమి నాయకులు. మళ్ళీ చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వదిలే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, మా 14వ డివిజన్ ప్రజల కోసం ఎంత దూరం అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి విన్నవించుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు సంవత్సర కాలం అవుతుంటే కూడా కేవలం ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన రాజకీయ కక్షలతోనే వాళ్ళు పగ తీర్చుకోవడానికి మాత్రమే ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని వాడుకుంటున్నారు. నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు అన్ని వ్యవస్థలు కూడా పాటించేటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటికి నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొందరు వాళ్ళ యొక్క జెండా దిమ్మికి వాళ్ళే జెండా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని తగిలించి అల్లర్లు సృష్టించి తద్వారా రాజకీయ ప్రయోజనాలను పొందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ డివిజన్కి చెందినటువంటి ఇరగం అనిల్ రెడ్డి పైన, వారి సోదరులు, వారి తల్లి, వారి తండ్రి పైన మొత్తం కుటుంబం పైనే కేసులు బనాయించి దానిని రిజిస్టర్ చేసి అనేక సెక్షన్లతో ఈరోజు కేసులు నమోదు చేయడం చూస్తుంటే ఏ రకంగా ఈరోజు వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయో, అధికార దుర్వినియోగానికి ఏ రకంగా పాల్పడుతున్నారో ఇక్కడ చూస్తుంటే కేవలం ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోయకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లకూడదు అనేటువంటి నినాదమే కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు. వీళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పట్టినా ఈ కేసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమాత్రం భయపడం. ఇంకా మేము మరింత చురుగ్గా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యాలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను మరింత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ యొక్క కూటమి ప్రభుత్వ అరాచకాలను ఎండగొట్టేదానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. 14వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇరగం అనిల్ గారు ఆ వార్డులో చురుగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిని వినిపిస్తున్న ఆ కుటుంబం పైన తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ పార్టీ జెండాని వాళ్లే కిందకి దింపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని వాళ్లే కట్టుకొని ఆ కుటుంబం పైన రాజకీయ కక్షతోనే ఇరగం అనిలు, ఇరగం రవి, ఇరగం శివారెడ్డి వాళ్ళ అమ్మగారి పైన కుటుంబం మొత్తాన్ని పోలీస్ స్టేషన్ లో తీసుకొని వచ్చి రెడ్ బుక్ రాజ్యాంగం వార్డు నుంచి మొదలు పెట్టడంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అవుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఈ కుటుంబం మీద పెట్టినారు, మీరు ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ